ఒక మనిషి చనిపోతే ఊళ్ళకు ఊళ్ళే కదిలి రావడం, జనాలు అలా రోడ్లపైకి రావడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ రీసెంట్గా బీహార్లో ఇదే నిజం జరిగింది. లొంగిపోతాను అన్నా వినకుండా ఒక వ్యక్తిని పోలీసులు కావాలని ప్లాన్డ్ ఎన్కౌంటర్ చేశారా? భోజ్పూర్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల భరత్ భూషణ్ తివారీకి నిజంగానే జరిగింది. ఇతను తన విలేజ్ కోసం నిలబడ్డ వ్యక్తి. ప్రతి సంవత్సరం వచ్చే వరదల వల్ల నష్టపోతున్న బాధితులకు గవర్నమెంట్ నుండి హెల్ప్ రావాలని గత 2 ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఈ సిస్టమ్ మీద ఉన్న కోపంతో అధికారులను హెచ్చరిస్తూ ఒక నాటు పిస్తాల్ను తీసుకొని ఫేస్బుక్లో లైవ్లో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో తెల్లవారుజామున పోలీసులు అతని ఇంటిని సరౌండ్ చేశారు. పోలీసులు చెప్తున్న థియరీ ఏంటంటే, భరత్ తమపైకి కాల్పులు జరపడం వల్లే సెల్ఫ్ డిఫెన్స్లో తాము ఎదురు కాల్పులు జరపవలసి వచ్చిందని, ఆ షూట్ అవుట్లో అతను చనిపోయాడని అన్నారు. కానీ ఒక వీడియో బయటపడింది. అందులో తను గన్ కింద పారేసి పోలీసులకు సరౌండ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో 4 పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? సొసైటీలో ఎంతో మంది రేపిస్టులు, చిన్నపిల్లలపై దారుణాలు చేసే క్రిమినల్స్ హ్యాపీగా తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళని వదిలేసి ఊరి కోసం మంచి చేయాలనుకున్న వ్యక్తిని ఇలా చంపడం ఎంతవరకు కరెక్ట్ అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.